ఉంటే నెట్ ఆన్ చేస్తాను ఒక సెకండ్. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చేసేది అక్కడ వైఫై ఉంటుంది హోటల్లో. రెడ్డి ఎక్కడికి వెళ్తున్నాం రా? ఇప్పుడైతే మేము హోటల్ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పబ్కి వెళ్ళి వీళ్ళు డ్రింక్ చేసినప్పటికీ 17,000 20,000 బిల్ అవుతుంది. అదే హోటల్ అయితే జస్ట్ హోటల్ రూమ్ ఒక 3,000 అవుతుంది. అండ్ తర్వాత మందు ఫుడ్ అవుతుంది, అదైనా అట్లనే అవుతుంది. బట్ పిల్లలు పబ్ అంటే వాళ్ళకి కంఫర్ట్ లేదు కదా, మ్యూజిక్ కానీ స్మోక్ కంఫర్ట్ లేదు, దోమలు. అదే హోటల్ రూమ్ అయితే ఏంటంటే కాస్త వాళ్ళు టయానికి పడుకుంటారు అట్లా అని. ఏంటి ఈ మధ్య నాకు ఆటోలు కూడా భయం అవుతుంది. మామూలుగా నాకు బైక్ అంటే భయం, టర్నింగ్స్ తెలియదు. ఈ మధ్య నాకు ఆటోలు కూడా టర్నింగ్స్ తిరిగితే ఆటోలు కూడా భయం అవుతుంది, ఇంకా అర్థంగా అవుతుంది. సో అందుకని ఇంకా మేమైతే హోటల్ వెళ్తున్నాము. ఇంకా సాయి వచ్చాడు, మటన్ తీసుకుని వచ్చాడు. కొద్దిగా మటను, నల్లి బొక్కలు, బోన్స్, ఇంకేంటి అవేవో తెచ్చాడు. మటన్, లివర్ అవి. ఆ బాబు ఎన్నింటికి వచ్చాడు? 3 o'clock ఎప్పుడు వచ్చాడు. అది తెచ్చాడు. ఇలా హోటల్కి వెళ్దాము అంటే అవి ఏమో పబ్కి వెళ్దామా. అవును, నువ్వు పబ్కి వెళ్దామన్నావు కానీ పైకి చెప్పలేదు. నువ్వు మరి అడగాల్సిన సాయి. ఇప్పుడు మా గురించి మేము మాట్లాడాము, నీ గురించి మాట్లాడాలి, నువ్వు అడగలేదు కదా. సో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఆ మటన్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇంకా పాపకి మోషన్స్ వెళ్తున్నాయి, అందుకని పాపని 12:30కి స్కూల్ నుంచి వాళ్ళు స్కూల్ తగ్గుతుంది కదా. స్కూల్ వాళ్ళు కాల్ చేస్తే ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము. ఆటో బ్రేకులు పడట్లేదు అనిపిస్తుంది. అన్నీ మీద మీద నుంచి వెళ్ళిపోతున్న వెహికల్స్ రీచ్ అయ్యేదాకా భయమే. ఎలా సో చాలా ఇబ్బందికరంగా ఉంది జర్నీ. నేను వాళ్ళు వెళ్ళాను.